చల్లదనం మితంగా ఉంటే ఒంటికి హాయిగా ఉంటుంది. కానీ అదే చల్లదనం వణికించే స్థాయిలో ఉంటే ఏ వయసు వారికైనా తిప్పలు తప్పవు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పెద్దలకు కాస్త కష్టకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన చలి వాతావరణం పండుటాకుల్ని ఇట్టే వణికించేస్తుంటుంది. ఇప్పటికే ఉన్న కీళ్ల నొప్పులు, హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు మరింత మొండిగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు పెద్దలు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు వయసు మళ్లిన వారికి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు పెద్దలు తమ జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకోబోయే ముందు చర్మానికి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగటం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తూ ఉంటాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా, తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు వృద్ధుల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి.